అలా కాకిరాజు తన మాయా శక్తితో ఆదిత్యుడిని ఆ కొండపైనున్న గృహ దగ్గరికి చేరుస్తాడు. తను చేసిన సహాయానికి ఆదిత్యుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు గృహ దగ్గరికి చేరుకున్న ఆదిత్యుడు ఇలా అనుకుంటాడు. ఈ ప్రదేశము చాలా అందంగా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంత విశాలముగా పౌర్ణమి రోజు నిండు వెన్నెల ఉంటే ఇంత వెలుగు ఉంటుందో అలా ప్రకాశంగా ఉంటుంది అనుకోలేదు. ఇంకా చక్కని సువాసనలు కూడా వస్తున్నాయి. చాలా వింతగా ఉంది. అలా అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఆదిత్యుడు అక్కడి వింతలు చూసి నమ్మలేకపోయాడు. గృహలో చుట్టూ చూస్తుండగా అక్కడ మౌనంగా ధ్యానం చేసుకుంటున్న ఒక ఋషిని చూసి అతన్ని ఇలా అడుగుతాడు. అయ్యా, మీ సాధనను నేను భంగపరిచి ఉంటే నన్ను క్షమించండి. అయ్యా, నా పేరు ఆదిత్యుడు. నేను ఈ అడవికి పక్కనే ఉన్న సిద్ధాపురం అనే గ్రామంలో ఉండేవాడిని. కాని హఠాత్తుగా పడిన వర్షానికి నా గుడిసె జలధార నదిలో మునిగిపోయింది. ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో ఇలా అడవి దారి పట్టుకుని ఎన్నో అటుపోట్లని ఎదుర్కొంటూ ఇక్కడ తల దాచుకుందాం అని వచ్చాను. అయ్యా, ఈ వర్షాకాలం ముగిసిన వెంటనే నా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాను. నాపై కొంత దయతలిచి ఈ ప్రదేశములో ఉండనిస్తారా? అప్పుడు ఆ ఋషి ఇలా సమాధానం ఇస్తాడు. ఈ సృష్టిలో అన్ని తాత్కాలికమైనవే. నా అనుమతి అవసరము లేదు. నీకు ఆ ఈశ్వరుడి దయ ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు. నీకు కావాల్సినన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉండవచ్చు. అయ్యా, మీరు చూడడానికి చాలా తపస్సిద్ధులు పొందిన జ్ఞానమూర్తిలా కనిపిస్తున్నారు. నాకు ఒక సందేహము ఉంది. నాకు తెలిసి నేను ఎవరికీ అపాయము చేయలేదు. నాకు చేతనైనంత అడిగిన వారికి లేదు అనక సహాయం చేసేవాడిని. కాని నేను కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న నా గుడిసె మునిగిపోయింది. ఈ అడవి మార్గములో ఎన్నో అపాయాలు ఎదురుపడ్డాయి. అవన్నింటినీ దాటుకుని ఇక్కడికి వచ్చాను అంటూ తను మార్గము మధ్యలో ఎదురైన సర్పరాజు కాకిరాజు గురించి చెప్పేశాడు. ఆదిత్యుడా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు చెప్పినట్టుగానే సర్పరాజు చాలా శక్తివంతమైన, భయంకరమైన సర్పము. తాను తలుచుకుంటే ఒక్కసారిగా నిన్ను మింగేసేవాడు. కాని నిన్ను కావాలనే వదిలేశాడు. దానికి కారణం సర్పరాజు ఒకానొక సమయములో సహజంగా మానవుడే. కాని తన కోపం ఇంకా గర్వము వలన అడవి జీవాలని హింసించేవాడు. అలా ఒక్కరోజు నా ఎదురుగా ఒక సర్పాన్ని అతి దారుణంగా చంపేశాడు. అందుకే తనకి అడవిలో జీవించే జీవాల విలువ తెలియాలి అని నా వల్లే శపించబడి సర్పరూపముగా మారడు. సర్పరాజు తన శాప విమోచనం కోసం నన్ను ప్రదేయించగా, సద్గుణాలు కలిగిన ఒక సాధారణ మానవుడి వలన నీకు మళ్ళీ మానవ రూపము పొంది మానవుడిగా జీవిస్తావు అని మాట ఇచ్చాను. మరి కాకిరాజు నన్ను ఎందుకు ప్రశ్నించాడు? ఎందుకు ఆ మంత్రం వరంగా ఇచ్చాడు? సర్పరాజుని వాసన పసిగట్టిన నిన్ను ప్రాణాలతో వదిలివేయడానికి అది కూడా ఒక కారణం. అందుకే కాకిరాజుని దగ్గరకు పంపించి 3 విధాలుగా ప్రశ్నించేలా చేశాడు. అయ్యా, కాకిరాజు నన్ను 2 ప్రశ్నలే కదా అడిగింది. మీరు 3 అంటున్నారు ఏంటి? నాకు చాలా అయోమయంగా ఉంది. ప్రశ్నల విషయానికి వస్తే, మొదటగా నీ తెలివితేటలు తెలుసుకోవడానికి అడిగిన ప్రశ్నకి అతనికి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పావు. రెండవ ప్రశ్నతో నీ గుణగణాలను తెలుసుకున్నాడు. ఇక నీకు ఇచ్చిన వరంతో కూడా ఒక పరీక్ష పెట్టాడు. 2 సార్లు మంత్రాన్ని ఉపయోగించే అవకాశం ఇచ్చాడు. నువ్వు ఒక మంత్రాన్ని ఉపయోగించుకుని ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకునేంతవరకు ఆగి, అప్పుడు తన మాయశక్తితో ఒక అడవిదున్న గాయపాడినట్టుగా సృష్టించి, అప్పుడు నీ దగ్గర ఉన్న 2వ మంత్రాన్ని నిస్వార్థం కోసం ఉపయోగిస్తావా లేక ఆ మూగజీవి ప్రాణాలను కాపాడడానికి ఉపయోగిస్తావా అనే పరీక్ష పెట్టాడు. అందులో కూడా నువ్వు స్వార్థాన్ని విడిచి ఒక ప్రాణాన్ని కాపాడావు. అది నా ద్వారా తెలుసుకునిన ఆశీసులతో నువ్వు మళ్ళీ అడవికి తిరిగి రవళి అనేదే సర్పరాజు కోరిక. ఆదిత్యుడా, నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, సర్పరాజు అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పగలిగితేనే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అయ్యో, ఇదంతా వినడానికి చాలా బాధగా ఉంది. నేను నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా అని అడవిలోకి తిరిగి వెళ్తాడు ఆదిత్యుడు. అలా చాలా దూరం నడిచాక చివరికి ఆ సర్పరాజు ఉండే చీకటి ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ చాలా చీకటిగా ఉండటంతో ఒక పెద్ద రాయి దగ్గర కూర్చుంటాడు.
అంత పెద్ద రాయి నెమ్మదిగా కదలడం గమనించిన ఆదిత్యుడు ఒక్కసారిగా నిలబడి తిరిగి చూడగా, ఓరిదేవుడా, నేను ఇంతసేపు కొండరాయి అని పక్కన కూర్చుంది సర్పరాజా అని అనుకోని చాలా భయపడిపోతూ ఇలా అంటాడు. ఈ చీకటి రాజ్యానికి అధిపతి అయిన ఓ సర్పరాజా, నా గుండెల్లో చాలా భయంగా ఉంది నిన్ను చూస్తుంటే కాని. నాకు నువ్వు ఇలా బాధపడటం చూడలేక నాకు వీలైనంత సహాయం చేద్దాం అని వచ్చాను. ఆదిత్యుడా, నువ్వు సత్వగుణాలు కలిగిన వాడవు. నీలాంటి వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ నా ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పలేకపోతే కరుణ చూపించకుండా నీ ప్రాణములు తీసివేస్తా. అయితే నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ భూమి మీద అన్ని జీవులలో ప్రాణం ఉంది, అన్ని జీవులకు సమానంగా జీవించే హక్కు ఉంది అంటారు కదా. మరి ఒక పులి జింకను ఎందుకు వేటాడుతుంది? ఒక వేటగాడు జంతువులను ఎందుకు వేటాడుతాడు? అది ఎలా న్యాయం అవుతుంది? ఒక ప్రాణిని బలమైన ప్రాణి చంపడం న్యాయం అని అంటే నేను కూడా నిన్ను చంపడం న్యాయమే అవుతుంది కదా. సమాధానం చెప్పు. అయితే ఇదిగో నా సమాధానం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అలాగే దాని సహజ గుణం దాని పుట్టుకపై ఆధారపడి ఉంటుంది. ఒక జీవి ఆకలి తీరడం కోసం వేటాడి చంపుతుంది, రక్షణ కోసం పోరాడి చంపుతుంది. అది ధర్మం. ఒక ప్రాణి మరో ప్రాణి కంటే బలమైనది అనే అహంకారంతో చంపడం అధర్మం. అయితే నువ్వు కర్మ ఫలం వల్ల సర్పముగా మారావు. నాకన్నా బలవంతుడివి. సర్పంగా ఆలోచిస్తే నీకు నన్ను చంపి తినడం న్యాయమే. కాని సహజంగా నువ్వు మానవుడిగా పుట్టావు. నీ సహజగుణంతో ఆలోచిస్తే నన్ను చంపడం న్యాయం కాదు సర్పరాజా అని ఆదిత్యుడు సమాధానం ఇవ్వగానే సర్పరాజు మామూలు మానవుడిగా మారుతాడు. మానవుడిగా ఉన్నప్పుడు నేను కోపం ఇంకా గర్వంతో చాలా తప్పులు చేశాను. అందుకే ఇలా సర్పరూపముతో శపించబడ్డను. అయితే నేను సర్పరూపములో ఉన్న నాలో ఇంకా సహజమైన మానవ గుణం ఉంది అని ఎవరైనా గుర్తిస్తే నేను మళ్ళీ మానవుడిగా మారుతను అని వరం ఇచ్చారు. ఈ రోజు నీ వలన నాకు మానవ రూపము వచ్చింది. నీకు నా కృతజ్ఞతలు ఆదిత్యుడా. అలా ఆదిత్యుడు పేదరికంతో ఎన్నో బాధలు పడినా తాను చేసే నిస్వార్థ సేవతో ఇంకా మంచిగుణం వల్ల అందరితో కీర్తి పొందుతూ ఏ మనిషికి సాధ్యం కాని వరాలు పొంది తపశక్తి లేకపోయినా సర్పరాజును సాధారణ స్థితికి తీసుకువస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.